హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అంగన్వాడీలో ఖాళీగా ఉన్నటువంటి 15,982 ఉద్యోగాలకి సంబంధించి భర్తీ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది కదా. ప్రజెంట్ మనకి మరొక జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాల గురించి నాకు చాలామంది చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది లాస్ట్ వీడియోకి. సో ఇందులో మీకు మీ డౌట్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియో ద్వారా అయితే క్లారిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో అసలు క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అండ్ మనకి పెళ్లి కానటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా, ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, సో లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి యొక్క అంగన్వాడీ ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తాను అనేది సో డెఫినెట్గా లైక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు జాబ్ నోటిఫికేషన్ మన వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి మీరు వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏదైతే యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందో, సో ఇందులో యొక్క పోస్టులకి అప్లై చేయడానికి సంబంధించి ఏజ్ లిమిట్ అవ్వచ్చు, అండ్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్కి సంబంధించి అవ్వచ్చు, మనకి కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో యొక్క మార్పులు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నాకు రీసెంట్గా కామెంట్ సెక్షన్లో, అంగన్వాడీ టీచర్ పోస్టులకి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇక అంగన్వాడీ టీచర్ పోస్టులకు అప్లై చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు 10th పాస్ అని కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ఎవరైతే ఇంటర్ వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మీరు ఇంటర్ పాస్ అయ్యకపోతే మీరు ఎలిజిబుల్ కారనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇంటర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ప్రిఫరెన్స్ అనేది మారుతుందన్నమాట. అండ్ మనకి ఏదైతే అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉంటాయో, గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి ఇంటర్మీడియట్ వాళ్ళు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు లేకుంటే 10th వాళ్ళకి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉండాలి, సో మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి. సో మ్యాక్సిమం ఏజము 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. జస్ట్ మీకు మినిమం 18 నుంచి 35 years లోపు ఏజ్ ఉంటే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఏ పోస్ట్కి ఎవరు అర్హులు అంటే మనకి ఇక్కడ మీరు వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించి కానీ మీరు వేరే ఏరియాకి సంబంధించి కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు అంగన్వాడీ కేంద్ర పరిధికి లేదా వార్డు పరిధిలో, అంటే మీరు ఉన్నటువంటి లొకేషన్కి సంబంధించి ఏదైతే మీరు వార్డులో ఉంటున్నారో ఆ వార్డు పరిధిలో కానీ, లేకుంటే మీరు ఏదైతే గ్రామ పంచాయతీలు ఉంటున్నారో ఆ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో కానీ, సో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు ఒక పర్టికులర్గా ఒక ఏ అనేటువంటి ఏరియా కానీ ఏ అనేటువంటి వార్డులో కానీ పంచాయతీ పరిధిలో ఉంటే, సో ఆ పరిధికి సంబంధించినటువంటి పోస్టులకి మాత్రమే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. వేరే లొకేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కుదరదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేస్తారో మీకు డైరెక్ట్గా ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు, మెరిట్ ఆధారంగానే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ నేను రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి చెక్ చేస్తారు. ఇంటర్మీడియట్ మార్క్స్కి సంబంధించి 70 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తారు. అండ్ తర్వాత ఎవరైతే మ్యారీడ్ అయి హస్బెండ్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు, వితంతులు, విడోస్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి 10 మార్క్స్. అండ్ అనాథలు ఉంటారు కదా, అనాథ పిల్లలు అలాంటి వాళ్ళకైతే మీకు 5 మార్క్స్. తర్వాత దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమో 5 మార్క్స్. సో ఈ విధంగా దాని తర్వాత ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు జిల్లా ఎంపిక కమిటీ. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ పెడతారు 10 మార్కులకి. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. సో ఇందులో మనకి ఎటువంటి రికమెండేషన్స్ కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు అనమాట. చాలామంది కొందరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇలాంటివి ఏమైనా జరుగుతాయి డబ్బులు తీసుకొని, అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో మొత్తం కూడా మనకి ట్రాన్స్పరెన్సీగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ప్రాసెస్ అంతా కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే అవకాశం అనేది కల్పిస్తున్నారు. జాబ్స్కి సంబంధించి చాలామంది అడిగినటువంటి ఇంకో డౌట్ ఏంటి అంటే, మ్యారీడ్ కాని వాళ్ళు అంటే ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో, అన్మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనిపైన మనకి ఇంకా క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్లో చూడండి, ఇక్కడ హస్బెండ్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. హస్బెండ్ నేమ్ దగ్గర మనము ఎటువంటి హస్బెండ్ నేమ్ ఇవ్వకుండా మనము అప్లికేషన్ సబ్మిట్ అయితే అప్పుడు మనకి
మ్యారీడ్ కాని వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది అనుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇక ఎవరు కూడా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంకా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు హస్బెండ్ నేమ్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వకుండా సబ్మిట్ చేసి చూడండి. ఒకవేళ మీరు సబ్మిట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదనమాట. ఇక్కడ ఓన్లీ అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ మనకి మ్యారీడ్ అయిన వాళ్ళే అప్లై చేయాలి అలాంటిది అయితే క్లారిటీ అయితే లేదు. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ నుంచి ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఇక అప్లికేషన్ ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నుంచి గైడ్లైన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిందంటే ప్రజెంట్ మనకి పెద్దపల్లి అండ్ ఇంకా మనకి మహబూబ్ నగర్తో పాటు ఇంకా మనకి ప్రజెంట్ ఈరోజు నల్గొండ డిస్టిక్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ యొక్క తెలంగాణలో 15,982 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రజెంట్ మనకి నల్గొండ డిస్టిక్కి సంబంధించి ఈ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు ఈ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 9 ICDS ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అనుముల, చింతపల్లి, దామర్చర్ల, దేవరకొండ, కొండమలపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ అండ్ నల్గొండ ICDS ఈ యొక్క ప్రాజెక్ట్స్లలో మనకి అంగన్వాడీ టీచర్తో పాటు అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 27th జూన్ ఈ రోజు నుంచి ఈవినింగ్ నుంచి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 10th జూలై వరకు టైం ఇచ్చారు. మనకి ఈ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. అండ్ మీరు జూలై 10th వరకు ఈవినింగ్ 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఇక్కడ మనకి చూడండి, మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏమేమి చేయాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కంపల్సరీ అనమాట. ఒకవేళ మీ దగ్గర లేకుంటే తీసుకోండి. 100 KB లోపు ఉండాలి. ఇది మనకి ఫైల్ సైజ్ అనేది చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే 10th మేము తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఒకవేళ ఇంటర్ చదివితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. తర్వాత ఇన్ కేస్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇది మనకి అవసరం లేదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఒకవేళ మీరు EWS వాళ్ళు అయితే ఇక్కడ EWS సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేకుంటే అవసరం లేదు. అండ్ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి రెండు కూడా కంపల్సరీ అనమాట. ఇంటర్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇంటర్ వాళ్ళు కాకుంటే ఓన్లీ 10th చదివితే ఇది అవసరం లేదు. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇక్కడ డిఫరెంట్లీ ఎప్పుడు దగ్గర అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అనేది. PWD సర్టిఫికేట్ ఉంటుంది కదా అది. తర్వాత ఆర్ఫన్స్ అంటే అనాథ వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించి సర్టిఫికేట్. తర్వాత వీడియోకి సంబంధించి సర్టిఫికేట్. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అవైలబుల్ని బట్టి అక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నార్మల్గా అయితే ఉంటాయి. అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఫ్రీగానే. ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూకి కాల్ చేసి పిలుస్తారనమాట. సో ఇది మనకి ఇక్కడ నల్గొండ డిస్టిక్కి సంబంధించి ప్రజెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చింది. మిగతా జిల్లాలకి సంబంధించి కూడా వరుసగా నెక్స్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి సో మర్చిపోకుండా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.